ట్యాక్స్ రేట్లు ఇవన్నీ ఒక ఎత్తుంటుంటాయి. వరదలు వచ్చినటువంటి సందర్భంలో చూసుకునేటటువంటి మరొకటి ఉంటాయి. అసెంబ్లీలో కొన్ని వ్యవహారాలు మాట్లాడుకున్నాం. పోలవరం గురించి మాట్లాడామా, ట్యాక్సుల గురించి మాట్లాడామా, ఆర్థిక వ్యవహారాల గురించి మాట్లాడామా, ఇవన్నీ జరిపోయింది. బయట కూడా మాట్లాడచ్చు, అక్కడే మాట్లాడాలని ఏం లేదు కదా. కానీ వరదలకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి? ఎందుకు నీళ్ళు వచ్చినాయి, ఎలా ఉంది, ఇప్పుడు ఎక్కడున్నారు, ఉన్నటువంటి చోట్ల మీకు తిండి అందుతోందా, వసతి బాగానే ఉందా, పడుకోవడానికి ప్లేస్ ఉందా, మీరు వెళ్ళిపోయినప్పుడు ఎట్లాగా, మీ ఇళ్ళ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంటుంది, మేమేం చేయగలం, ఇది మాట్లాడాలి. వరద ప్రాంతాల సందర్శన కోసమని అటు అనిత ఎర్రనాయుడు అచ్చెన్నాయుడు వీళ్ళని పంపిస్తే అక్కడ కూర్చుకుని రాజకీయ స్టేట్మెంట్లు. చంద్రబాబు నాయుడు వచ్చాక రాష్ట్రం బాగుపడుతుంది, గుడ్, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసే ఆర్థిక పరిస్థితి. వరద ప్రాంతాలకి వాళ్ళకేంటి సంబంధం? జగన్ ఈ కాలువలు సరి చేయకపోవడం వలన వరదలు వచ్చినాయంట. అసలు ఏమన్నా అర్థం ఉందా? లంక గ్రామాలకు వరదలు ఎందుకు వస్తాయి? లంక గ్రామాలు ఎందుకు మునుగుతుంటాయి ప్రతిసారి కూడా? కానీ అది సహజ సిద్ధమైన అంశాలు. ప్రతి దాంట్లో రాజకీయమేనా? రాజకీయాలు అనేటువంటిది విడిగా చేసుకోవాలి. ప్రతి దాంట్లో రాజకీయం చేసుకుంటే జనాలకు కూడా బోరు కొడుతుంది.